అక్క చెల్లెళ్ల కథ. మనస్సు కలవటమే మహాసంపద. ఒక గ్రామంలోని ఓ చిన్న కుటుంబంలో ఇద్దరు అక్క చెల్లెళ్లు జీవించేవారు. పెద్దమ్మాయి పేరు నందిని, చిన్నమ్మాయి పేరు దీపిక. నందిని క్రమశిక్షణతో ఉండేది. చదువులో తెలివితేటలు, నైపుణ్యం కలిగి కుటుంబానికి మద్దతు ఇవ్వాలనే ఆశయం గలది. దీపిక కొంచెం చలాకీగా, సృజనాత్మక ఆలోచనలతో నిండిపోయిన చిన్నది. నందినికి డాక్టర్ కావాలనే కల ఉండేది. పేదరికంలో జీవిస్తున్న కుటుంబం. నందిని తన ఇంటర్ పూర్తిచేసి డాక్టర్ అవ్వాలని అనుకుంటుంది. కాని ఇంట్లో పరిస్థితులు చదువుకు సహాయపడే స్థాయిలో లేవు. దీపిక కూడా తన చదువులో మంచి గుర్తింపు సాధిస్తున్నప్పటికీ ఆర్థిక సమస్యల వల్ల చదువుకు దూరం కావాల్సి వస్తుంది. కాని అక్క కలను నెరవేర్చాలని నిర్ణయించుకుంది. ఒకరోజు నందిని హాస్టల్ ఫీజుల గురించి బాధపడుతుంటే దీపిక అక్కతో మాట్లాడింది. అక్కా, మన కలలు పేదరికం వల్ల ఆగిపోకూడదు. మనకున్న టాలెంట్ను ఉపయోగించుకుంటే మన కలలను మనం నెరవేర్చుకోగలం అంది. అక్కకు సపోర్ట్ కోసం దీపిక ఆకర్షణీయమైన పెండెంట్లు తయారు చేయడం మొదలుపెట్టింది. వాటిని ఆమె ఆన్లైన్లో అమ్మడం మొదలుపెట్టింది. ఆ గ్లాస్ పెండెంట్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బుతో నందిని తన హాస్టల్ ఫీజులు చెల్లించి డాక్టర్ కోర్సులో అడుగుపెట్టింది. నందిని కూడా తన వంతు కృషి చేసి రాత్రిళ్లు విద్యార్థులకు ట్యూషన్ తీసుకుని తన ఖర్చులను తగ్గించింది. కొంతకాలం తరువాత నందిని డాక్టర్ అయ్యింది. దీపిక తన సృజనాత్మకతను వ్యాపారంగా మార్చి పెద్ద డిజైన్ కంపెనీని స్థాపించింది. ఇద్దరూ కలిసి తమ తల్లిదండ్రులకు కొత్త ఇల్లు నిర్మించి గ్రామానికి సేవలు అందించడంతో పాటు విద్యకు ప్రోత్సాహం అందించారు. నందిని, దీపిక ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా నిలిచి సహనంతో, పట్టుదలతో జీవితంలో ఏదైనా సాధించగలరని నిరూపించారు. పాఠం: కుటుంబం యొక్క కష్టాన్ని అధిగమించేందుకు తోడ్పాటు అందించగలిగితే ఏ గొప్ప లక్ష్యం అయినా సాధించవచ్చు.